స్టూడెంట్స్ మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ పార్ట్ 1 చెప్పేశాను అనమాట. ఇప్పుడు మనం పార్ట్ 2 చెప్పుకోవాలి. ఇంతకుముందు నేను మీకు చెప్పిన క్లాస్లో ఒక బార్ మ్యాగ్నెట్ వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా వస్తాయో చెప్పా. అవన్నీ కూడా నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వైపుకి వెళ్తుంటాయి అనమాట. మ్యాగ్నెట్ బయట, అదే మ్యాగ్నెట్ లోపలైతే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు వెళ్తాయి. అందువల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి క్లోజ్డ్ కర్వ్స్, అంతేనా. రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ కావు. ఇలా దగ్గర దగ్గరగా క్రౌడెడ్గా ఉంటాయేమో కానీ దే నెవర్ ఇంటర్సెక్ట్. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయినట్లుగా నువ్వు ఊహించుకుంటే ఎట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అంటే అవి ఖండించుకునే దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు 2 డైరెక్షన్స్ అనేది ఉండాలి. అది ఇంపాసిబుల్. అందువల్ల 2 మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్. అది కూడా మనం ఇంతకు ముందు క్లాస్లోనే నేర్చుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, అంటే ఒక వైరు, ఆ వైర్లో కరెంట్ పాస్ అవుతున్నది. అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అంటారు. అది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందని మీకు తెలుసు. దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ఇన్ యాక్టివిటీ 13.1 we have seen that an electric current through a metallic conductor produces a magnetic field around it. ఇంతకుముందు మనం 13.1 యాక్టివిటీ చూస్తున్నాం. ఇదే కదా యాక్టివిటీ. ఇందులో మనం నేర్చుకున్నది ఏంటి? ఇలా ఒక కండక్టర్లో నుంచి కరెంటు కనుక పాస్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఆ కండక్టర్ కాస్త ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దాని చుట్టూరా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. అందువల్లనే నియర్ బైలో ఉండే కంపాస్ అనేది డిఫ్లెక్ట్ అవుతుందని ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. ఇదే యాక్టివిటీ 13.1. ఇప్పుడు in order to find the direction of the field produced, let us repeat the activity in the following way. ఓకే, ఫీల్డ్ వస్తుందని మనకు తెలిసిపోయింది. అయితే ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందువల్ల యాక్టివిటీని మరలా ఒకసారి రిపిటేషన్గా గుర్తు చేసుకోబోతున్నాం అనమాట. టేక్ ఏ లాంగ్ స్ట్రైట్ కాపర్ వైర్, ఇదే 2 or 3 cells of 1.5 volts each and a plug కి, ఇదిగో 3 సెల్స్ తీసుకున్నాం. ఒక్కొక్క దాని వోల్టేజీ ఎంత అంటే 1.5 అనమాట. అలాంటి సెల్స్ మనం 3 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్లగ్కి అంటే స్విచ్. తర్వాత ఇలా ఒక సర్క్యూట్ని క్రియేట్ చేసాం. అబ్జర్వ్ ది డైరెక్షన్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది నార్త్ పోల్. ఇంకా ఏమేంటి? కరెంట్ ప్లగ్కి కనెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ సిరీస్, అన్నిటినీ ఇలా సిరీస్లో కనెక్ట్ చేసాం. ప్లేస్ ది స్ట్రైట్ వైర్ ప్యారలల్ టు అండ్ ఓవర్ ఏ కంపాస్ నీడిల్. ఈ వైర్ ఉంది చూసావా, దీని క్రింద ఒక కంపాస్ నీడిల్ పెట్టండి. అంటే కంపాస్ నీడిల్ పైన ఇది ఉండాలన్నమాట ఈ వైరు. ఓకేనా. నెక్స్ట్ ఈ దీంట్లో ప్లగ్ పెట్టండి. ఆటోమేటిక్గా కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యి నెగటివ్ టెర్మినల్లోకి వెళ్ళిపోతుంది. ఈ డయాగ్రామ్ ఇట్లా వేయకూడదు, అంతేలే. ఒకవైపు పాజిటివ్ టెర్మినల్, ఒకవైపు నెగటివ్ టెర్మినల్. కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఇది కదా పాజిటివ్ టెర్మినల్, పొడవు గీత. కరెంట్ ఇట్లా వెళ్ళిపోయిందనమాట. దీంట్లో నుంచి ఇట్లా పాస్ అవుతున్నది. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ది డైరెక్షన్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది నార్త్ పోల్ ఆఫ్ ది నీడిల్. ఇది కదా నీడిల్, దాని నార్త్ పోల్ మామూలుగా అయితే ఇటు ఉంటుంది అది. ఎందుకంటే ఇది ఇక్కడ చూపిస్తున్నాడు కదా నార్త్ సౌత్ డైరెక్షన్, కాబట్టి ఇట్లా ఉండేది అది. అది నార్త్ పోల్ ఇట్లా డిఫ్లెక్ట్ అయింది ఇటు. ఇఫ్ ది కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు పరిస్థితి ఇక్కడ చూపించాడు. ది నార్త్ పోల్ ఆఫ్ ది కంపాస్ నీడిల్ వుడ్ మూవ్ టువర్డ్స్ ది ఈస్ట్. ఎటు మూవ్ అయిందంటే ఇట్లా ఉండాల్సిన కంపాస్ నీడిల్ ఇటువైపుకు జరిగింది. ఇటువైపు జరిగిందంటే ఇక్కడ ఈస్ట్ ఉంటుంది, ఇక్కడ వెస్ట్ ఉంటుంది, అంతే కదా. ఇలా ఉంటాయి అన్నమాట అవి. ఇక్కడేమో ఈ సైడు ఇక్కడ ఈస్ట్ ఉంటుంది, ఇక్కడ వెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాడుగా ఇది ఈస్ట్ అని.
సో ఈ కంపాస్ నీడిల్ ఇట్లా జరిగిందనమాట. అంటే అది ఈస్ట్ సైడ్‌కి జరిగింది. అది మనం అబ్జర్వ్ చేసింది. ఓకేనా? నెక్స్ట్ రీప్లేస్ ది సెల్ కనెక్షన్స్ ఇన్ ది సర్క్యూట్. అంటే ఈసారి సెల్ కనెక్షన్స్‌ని ఇట్లా పెట్టామనమాట. తేడా ఏంటి అంటే కరెంట్ అనేది ఇటు పోతుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి దానికి దీనికి తేడా. ఇక్కడేమో కరెంటు ఇటు నుంచి ఇలా వెళ్ళింది గదా! మరి ఇక్కడ కరెంట్ ఎటెళ్తుంది? మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు నుంచి ఎళ్తది కరెంటు. ఇటు ఇటెళ్తుంది. అంటే కరెంట్ డైరెక్షన్‌ని మార్చాం. సెల్స్‌ని ఇలా మార్చేసి. అప్పుడు కరెంట్ ఏమైంది? ఆపోజిట్ డైరెక్షన్‌లో ఫ్లో అవుతున్నది. ఈ నీడిల్ ఏమైందంటే ఇంతకుముందు ఎటు డిఫ్లెక్ట్ అయిందో దానికి రివర్స్ డైరెక్షన్‌లో ఇటు డిఫ్లెక్ట్ అయింది. అంటే సర్క్యూట్‌లో కరెంట్ డైరెక్షన్‌ని నువ్వు మారిస్తే ఆటోమేటిక్‌గా దీని డైరెక్షన్ గూడా మారిపోయింది. డిఫ్లెక్షన్ అయ్యే డైరెక్షన్ అన్నమాట. ఓకేనా? కంపాస్ నీడిల్ సంగతి నేను చెప్పేది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ కండక్టర్‌ని అబ్జర్వ్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. వాట్ డిటర్మైన్స్ ది ప్యాటర్న్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ఏ కరెంట్ త్రూ ఏ కండక్టర్. ఇదే కదా ఒక కండక్టరు. దీని పేరేంటి? ఎక్స్‌వై గదా! దాంట్లో కరెంటు పాస్ అవుతున్నది గదా! అప్పుడు డెఫినిట్‌గా ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది గదా! ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడు ఫీల్డ్ లైన్స్ అనేవి ఉండాలి కదా డెఫినెట్‌గా. అవి ఎటు ఉంటాయి? ఇటా? ఇటా? ఆ డైరెక్షన్ గావాలి. కరెంట్ పైకెళ్తున్నప్పుడు చుట్టూరు ఫీల్డ్ ఉంటుందని అందరికి తెలుసు. ఇటా ఫీల్డ్ ఉండేది. లేతే ఇట్లా అపోజిట్ డైరెక్షన్‌లోనా అనేది కావాలనమాట. అర్థమవుతుందా? సో, కరెంటు ఇలా పైకి వెళ్తున్నప్పుడు చుట్టూరు ఫీల్డ్ ఉంటుంది. ఓకే. ఇటు ఫీల్డ్ లైన్స్ ఉంటాయా? ఇటు ఉంటాయా ఫీల్డ్ లైన్స్ అనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయబోతున్నాం. ఓకే. డస్ ది ప్యాటర్న్ డిపెండ్ అపాన్ ది షేప్ ఆఫ్ ది కండక్టర్? ఈ కండక్టర్ యొక్క షేప్ మీద ఈ ప్యాటర్న్ అనేది డిపెండ్ అవుతుందా అంటే అవుతుంది. షేప్ మారితే ప్యాటర్న్ కూడా మారిపోతుంది. దాన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. వి షల్ ఫస్ట్ కన్సిడర్ ది ప్యాటర్న్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ కండక్టర్ క్యారీయింగ్ కరెంట్. ఇది కదా స్ట్రైట్ కండక్టర్. దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది కదా! ముందు స్ట్రైట్ కండక్టర్ సంగతి చూద్దాం. తర్వాత అది బెండ్ అయితే ఎట్లా ఉంటదో అదంతా తర్వాత సంగతనమాట. ఓకే. ఒక చిన్న యాక్టివిటీ. టేక్ ఏ బ్యాటరీ. 12 వోల్ట్స్ బ్యాటరీ తీసుకో. ఇదిగో ఎక్కడుందా బ్యాటరీ? ఇక్కడుంది 12 వోల్ట్స్ బ్యాటరీ. ఏ వేరియబుల్ రెసిస్టెన్స్. ఇక్కడుంది వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే ఏం చేయొచ్చు? రెసిస్టెన్స్‌ని కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే. ఇక్కడుంది చూడండి. ఓకే. నెక్స్ట్ అమ్మీటర్. అమ్మీటర్ ఎందుకు? సర్క్యూట్‌లో కరెంటు ఎంత పాస్ అవుతున్నదో చెప్పటం కోసం అమ్మీటర్. ఏ ప్లగ్‌కి అంటే స్విచ్ అనమాట. ఆన్ ఆఫ్ చేసుకునేది. కనెక్టింగ్ వైర్స్. సర్క్యూట్ అనేది రావాలంటే కనెక్టింగ్ వైర్స్ ఉండాలి. అండ్ ఏ లాంగ్ స్ట్రెయిట్ థిక్ కాపర్ వైర్ ఇదే. లాంగ్ స్ట్రెయిట్ థిక్ కాపర్ వైర్. ఇన్సర్ట్ ది థిక్ వైర్ త్రూ ది సెంటర్ నార్మల్ టు ది ప్లేన్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ కార్డ్‌బోర్డ్. ఇక్కడ ఒక కార్డ్‌బోర్డ్ తీసుకో. కార్డ్‌బోర్డ్ అనేది హారిజాంటల్‌గా ఉంది. దాని మధ్యలోంచి గుచ్చు ఇట్లా పైకి. ఈ ఎక్స్‌వై అనే కాపర్ వైర్‌ని మధ్యలో నుంచి పైకి గుచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఇదేమో నిటారుగా వర్టికల్‌గా ఉంది ఈ కాపర్ వైరు. ఈ కార్డ్‌బోర్డ్ ఏమో హారిజాంటల్‌గా ఉంది. ఈ మధ్యలో యాంగిల్ చూస్తే 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? టేక్ కేర్ దట్ ది కార్డ్‌బోర్డ్ ఈస్ ఫిక్స్డ్ అండ్ డస్ నాట్ స్లైడ్ అప్ ఆర్ డౌన్. ఈ కార్డ్‌బోర్డ్ పైకి కిందకి జారకుండా ఫిక్స్ చేసేయి. ఈ పక్కన ఏదైనా కట్టేసేయి. లేకపోతే ఈ పక్కన ఏదన్నా చెక్క పెట్టు, అటు కొట్టు చెక్క పెట్టు. ఇంక కదలదుగా. కార్డ్‌బోర్డ్ అటు ఇటు జరగకుండా అట్లా ఉంచేసేయి. ఫిక్స్ చేసేసేయి. నెక్స్ట్ ఇగో ఇది. కనెక్ట్ ది కాపర్ వైర్ వర్టికల్లీ బిట్వీన్ ది పాయింట్స్ ఎక్స్ అండ్ వై. కాపర్ వైర్‌ని ఇదిగో వర్టికల్‌గా ఉంచామన్నమాట. యాస్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇన్ సీరీస్ విత్ ది బ్యాటరీ అవన్నీ సీరీస్‌లో ఉన్నాయి. ఇదిగో ఈ బ్యాటరీ, ప్లగ్‌కి ఇవన్నీ కూడా సీరీస్‌లో ఉన్నాయి. స్ప్రింకిల్ సమ్ ఐరన్ ఫైలింగ్స్ యూనిఫార్మ్‌లీ ఆన్ ది కార్డ్‌బోర్డ్. దీని మీద సన్న ఇనుప రజన్ని స్ప్రింకిల్ చేయి. స్ప్రింకిల్ అంటే చల్లటం. ఈ కార్డ్‌బోర్డ్ మీద ఇనుప రజని చల్లు. ఇగో ఇక్కడ చల్లున్నాడు చూడండి. యూ మే యూజ్ ఏ సాల్ట్ స్ప్రింక్లర్ ఫర్ దిస్ పర్పస్. సాల్ట్‌ని స్ప్రింకిల్ చేసేటువంటి చిన్న ఆపరేటర్స్. దాన్ని యూజ్ చేసైనా స్ప్రింకిల్ చేయొచ్చు. లేదా స్మూత్‌గా చేత్తో అయినా స్ప్రింకిల్ చేయొచ్చు. ఈ కార్డ్‌బోర్డ్ మీద ఇనుప రజను చల్లండి.
Keep the variable of the rheostat at a fixed position and note the current through the ammeter. ఇదిగో ఇది ఎక్కడో చోట ఫిక్స్ చేసేసాయి, అంటే రెసిస్టెన్స్ని ఎక్కడో కొంత దగ్గర అట్లా పెట్టేసాయి. ఎంత కరెంటు పాస్ అవుతున్నదో అమ్మీటర్లో నుంచి కూడా చూసుకో ఒకసారి. ఓకే, క్లోజ్ ది కీ సో దట్ ఏ కరెంట్ ఫ్లోస్ త్రూ ది వైర్. మనం దీన్ని పెట్టేసామన్నమాట. అంటే ఇందాక కరెంట్ పాస్ కాల, ఇప్పుడు కీ పెట్టినాక కరెంట్ పాస్ అవుతుంది, ఇక్కడ చూసుకో. Ensure that the copper wire placed between the points X and Y remains vertically straight. ఇదేమో స్ట్రైట్ గా ఉండాలి కాపర్ వైర్, ఓకేనా? దాంట్లోంచి కరెంట్ పాస్ అవుతుండాలి. ఇలా వస్తున్న చూడు కరెంట్ ఎక్స్ నుంచి వైకి. జెంట్లీ ట్యాప్ ది కార్డ్బోర్డ్ ఏ ఫ్యూ టైమ్స్, అబ్జర్వ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఐరన్ ఫైలింగ్స్. ఏదైనా చిన్న స్టిక్ తీసుకొని చాలా స్మూత్ గా ఈ కార్డ్బోర్డ్ని టచ్ చేయి, అట్లా ట్యాపింగ్ చేయి. పైనుండే ఐరన్ ఫైలింగ్స్ అన్నీ ఎగిరి మరలా దాని మీదనే పడుతూ అవన్నీ నెమ్మదిగా ఒక ప్యాటర్న్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, అవన్నీ కాన్సంట్రిక్ సర్కిల్స్గా వచ్చేసినాయి. సెంటర్ దగ్గర ఈ రాడ్ ఐరన్ కాపర్ వైర్ ఉంది, సెంటర్ దగ్గర కాపర్ వైర్ ఉంది, అవన్నీ చుట్టూరా ఇలా వచ్చేసినాయి అనమాట. కాన్సంట్రిక్ సర్కిల్స్ లాగా వచ్చేసినాయి ఐరన్ ఫైలింగ్స్ అన్ని. You would find that the iron filings align themselves, showing a pattern of the concentric circles around the copper wire. Okay, what do these concentric circles represent? ఇవన్నీ దేన్ని సూచిస్తాయి అంటే అయస్కాంత బలరేఖలను సూచిస్తాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట, అలా సూచిస్తాయి. ఓకేనా? అవి మనకి ఇప్పుడు ఇంకా కూడా కరెంటు పైనుంచి క్రిందికి వస్తుంటే ఫీల్డ్ లైన్స్ ఉంటాయని మనకు తెలుసు, కానీ ఇట అనేది ఇంకా తెలుసుకోలే, మనం తెలుసుకుంటున్నాం నెమ్మదిగా. నెక్స్ట్, హౌ కెన్ ది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఫౌండ్? ఇప్పటిదాకా ఫీల్డ్ లైన్స్ వచ్చినాయి అని తెలుసు, కానీ మనకి అవి ఎటుంటాయో ఇంకా తెలియదు. చూద్దాం. ప్లేస్ ఏ కంపాస్ ఎట్ ఏ పాయింట్ ఓవర్ ఏ సర్కిల్. ఇగో ఎక్కడో ఒక చోట కంపాస్ని పెట్టి చూడు. కంపాస్ని పెట్టి చూస్తే దాని నార్త్ పోల్ ఎటుందో ఆ నార్త్ పోల్ వెంబడి ఒక ట్యాంజెంట్ గీస్తే ఆ ట్యాంజెంట్ డైరెక్షన్ ఫీల్డ్ డైరెక్షన్ అన్నమాట. అది జరిగేది. డస్ ది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ లైన్స్ గెట్ రివర్స్ ఇఫ్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ త్రూ ది స్ట్రైట్ కాపర్ వైర్ ఈజ్ రివర్స్డ్? ఖచ్చితంగా ఈ కరెంటుని గనక మనం మార్చామనుకో, ఇప్పుడు ఎక్స్ నుంచి వైకి కదా కరెంట్ వస్తున్నది, ఇలా కాకుండా ఇటు నుంచి ఇటు పంపించామనుకో వై నుంచి ఎక్స్కి కరెంటుని, ఆటోమేటిక్గా ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ కూడా మారిపోతుంది అనమాట. అంటే ఇటు ఉండాల్సిన ఫీల్డ్ లైన్స్ ఇటు వస్తాయి అనమాట. వాటి డైరెక్షన్ ఎటు ఉంది అనేది కదా ఈ ట్యాంజెంట్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి క్లియర్గా, ఎప్పుడైనా సరే ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక స్ట్రైట్ కండక్టర్ వల్ల ఫీల్డ్ లైన్స్ అనేవి ఇక్కడ రాద్దాం, ఇది కదా స్ట్రైట్ కండక్టర్, దానివల్ల ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా కాన్సంట్రిక్ సర్కిల్స్ లాగా వస్తాయి. ఓకే, నీకు ఎక్కడైనా ఫీల్డ్ డైరెక్షన్ కావాలంటే ఈ పాయింట్ దగ్గర కావాలంటే అక్కడ ఒక ట్యాంజెంట్కి, ఆ ట్యాంజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా? అయితే ఇంకా క్లియర్గా ఫీల్డ్ ఇట అనేది కూడా చెప్తా నేను. అంటే ఇటు ఉంటుందా ఫీల్డ్, ఇటు ఉంటుందా అనేది కూడా నీకు క్లియర్గా చెప్తా. ట్యాంజెంట్ వెంబడి ఉంటుందని చెప్పాను కదా, ఫీల్డ్ ఎటు ఉంటుందో చెప్తా అనమాట. వాట్ హ్యాపెన్స్ టు ది డిఫ్లెక్షన్ ఆఫ్ ది కంపాస్ నీడిల్ ప్లేస్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఇఫ్ ది కరెంట్ ఇన్ ది కాపర్ వైర్ ఈజ్ చేంజ్డ్? ఇక్కడ ఏంటి మరి, ఒకవేళ కరెంటును పెంచామనుకో, కరెంటును పెంచితే కరెంటుని ఎట్లా పెంచుతాము అంటే ఇక్కడ రెసిస్టెన్స్ని తగ్గించాననుకో ఈ రియోస్టాట్లో, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేసామంటే కరెంట్ పెరుగుతుంది. కరెంటు పెరిగిందంటే ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అవుతుంది. స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అయిందంటే ఫీల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే అప్పుడు అర్థం ఏంటి, ఈ దీంట్లో వచ్చిన డిఫ్లెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందాక కొద్దిగా డిఫ్లెక్ట్ అయితే ఈ కంపాసు, ఇప్పుడు అది ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? కంపాసు, అది దాని అర్థం. Next, we find the deflection in the needle also changes. In fact, if the current is increased, the deflection also increases. కరెంటుని పెంచితే డిఫ్లెక్షన్ కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంటుకు ప్రపోర్షనల్, అంతే కదా దాని అర్థం. కరెంటు పెరిగితే ఫీల్డ్ కూడా పెరుగుతుందని దీని అర్థం, కరెంటు తగ్గితే ఫీల్డ్ తగ్గుతుంది.
నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ది డిఫ్లెక్షన్ ఆఫ్ ది నీడిల్ ఇఫ్ ది కంపాస్ ఈజ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ది కాపర్ వైర్? ఒకవేళ కంపాస్ని ఇలా ఇక్కడ పెట్టామనుకో, లేదా పి దగ్గర ఉండే కంపాస్ని క్యూ దగ్గరికి తీసుకెళ్ళామనుకో, పి దగ్గర కదా ఉన్నది కంపాసు, క్యూ దగ్గరికి తీసుకెళ్తే దూరం పోయే కొద్దీ క్రమంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి డిఫ్లెక్షన్ తగ్గిపోతుంది. దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ డిఫ్లెక్ట్ అవుతుంది కంపాస్ నీడిల్, దూరం పోయే కొద్దీ కొంచెమే డిఫ్లెక్ట్ అవుతుంది, ఇంకా దూరం పోతే ఇంకా కొద్దిగా డిఫ్లెక్ట్ అవుతుంది, చాలా దూరం పోతే అసలు డిఫ్లెక్టే కాదు. అంటే దీని అర్థం ఏంటి? ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది వైర్కు దగ్గరలో ఎక్కువ ఉంటుంది, వైర్ నుంచి దూరం పోయే కొద్దీ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఓకేనా? అదే ఇక్కడ చెప్పింది. Thus the magnetic field produced by a given current in the conductor decreases as the distance from it increases. డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు నేను క్లియర్గా ఇందాక నుంచి చెప్తున్నా ఇటా ఇటా అనేది అదే కదా. ఇప్పుడు కరెక్ట్గా నేర్చుకుందాం. దీనికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనే ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ రూల్, అది చాలా జాగ్రత్తగా వినండి. ఇది కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, కరెంటు పైనుంచి క్రిందకు వస్తున్నది, ఖచ్చితంగా ఇది ఒక మ్యాగ్నెట్ అయిపోతుంది. ఎంతసేపు? కరెంటు పాస్ అవుతున్నంతసేపు ఇది ఒక మ్యాగ్నెట్, కరెంటు పాస్ కాకపోతే మళ్ళీ కాపర్ వైరే ఇది. ఓకే, దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, ఇవన్నీ ఫీల్డ్ లైన్స్, అవన్నీ కాన్సంట్రిక్ సర్కిల్స్. మరి ఇప్పుడు ఫీల్డ్ ఇటా ఇటా అంటే దీన్ని చూపిస్తున్నాడు చూడు క్లియర్గా. కరెంట్ క్రిందికి వస్తున్నప్పుడు ఫీల్డ్ ఇట్లా ఉంది, అంటే ఇక్కడ టాంజెంట్ గీసామనుకో ఫీల్డ్ ఇటు ఉంటుంది, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇక్కడ, ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇటు ఉంటుంది. మరి దానికోసం ఒక చిన్న రూల్ ఉంది, ఏంటంటే ఈ కరెంటు క్యారింగ్ వైర్ని నీ కుడి చేతితో పట్టుకున్నట్టుగా ఊహించుకో. ఇమాజిన్ దట్ యు ఆర్ హోల్డింగ్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్. నీ కుడి చేతితో పట్టుకున్నట్టుగా ఊహించుకో. అయితే థంబ్ ఎటు ఉండాలో తెలుసా? కరెంటు ఎటువైపు ఫ్లో అవుతున్నదో థంబ్ కూడా అటే ఉండేట్టుగా పట్టుకో కుడి చేత్తో. మిగిలిన ఫింగర్స్ అన్ని ఎటువైపు వంగి ఉంటాయో అటే ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. మిగిలిన ఫింగర్స్ అన్ని ఇటు కర్ల్ అయినాయి, కర్ల్ అంటే వంగటం అనమాట. అప్పుడు ఫీల్డ్ లైన్స్ కూడా ఇటే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు డౌట్ పోయింది, ఫీల్డ్ లైన్స్ ఇటా ఇటా అనేది, అంతేనా? అంటే నువ్వు కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ని నీ కుడి చేతితో పట్టుకో, అంటే పట్టుకున్నట్టుగా ఊహించుకో. థంబ్ ఎటు ఉండాలి? కరెంటు ఎటు పాస్ అవుతుంటే థంబ్ కూడా అటే ఉండాలి, కరెంటు పైకి వెళ్తుంటే థంబ్ కూడా పైకే ఉండేట్టుగా పట్టుకో. మిగిలిన ఫింగర్స్ అన్ని ఎటువైపు ఉంటాయో ఆ డైరెక్షన్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. దీన్ని రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటారు అనమాట. ఇది ఎలక్ట్రిసిటీలో ఒక ఇంపార్టెంట్ రూల్. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మనం ఒకసారి ఫీల్డ్ లైన్స్ ఎటు ఉంటాయి? కరెంటు గనక ఇలా వైర్లో క్రిందికి వస్తుంటే ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి, అదేగా చెప్పింది. అలా కాకుండా కరెంటు గనక పైకి వెళ్తుంటే ఫీల్డ్ లైన్స్ ఇటు ఉంటాయి, ఇటు. సో అది మనకు క్లియర్గా ఈ థంబ్ రూల్ నుంచి తెలిసిపోయింది. మరి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మనం టెస్ట్ చేయటానికి. ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఏ కరెంట్ త్రూ ఏ హారిజాంటల్ పవర్ లైన్. ఒక పవర్ లైన్ ఇలా ఉంది హారిజాంటల్గా, ఇదే పవర్ లైన్, ఇది హారిజాంటల్ పవర్ లైన్. దీంట్లో కరెంట్ ఎటుపోతుందంటే ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్, అంటే ఈ వైపు ఈస్ట్ ఉంటుంది, ఈ వైపు వెస్ట్ ఉంటుంది, పైన నార్త్ ఉంటుంది, క్రింద సౌత్ ఉంటుంది. ఈ పవర్ లైన్లో కరెంటు ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు వాడికి ఏం కావాలంటే ఈ వైరుకు పైన, అంటే ఇదిగో ఈ పాయింట్ దగ్గర, వైర్కు క్రింద అంటే ఈ బి అనే పాయింట్ దగ్గర ఫీల్డ్ డైరెక్షన్ నిన్ను చెప్పమంటున్నాడు. ఎలా చెప్పాలి? దీనికోసం ఏం చేస్తామంటే ఈ వైర్ని నీ కుడి చేతితో పట్టుకో, ఇదిగో ఇట్లా, అంటే పట్టుకో, మనం ఊహించుకుంటాం అన్నమాట, కుడి చేతితో పట్టుకున్నట్టుగా ఊహించుకుంటాం. థంబ్ ఎటు ఉండాలి? కరెంటు ఎటువైపు వెళ్తున్నదో అటే ఉండాలి. మిగిలిన వేళ్ళన్నీ ఎటు వంగినాయో చూసారా మీరు? అటు ఉంటాయి ఫీల్డ్ లైన్స్. అంటే నేను ఇక్కడ గీసి చూపిస్తాను చూడండి, ఫీల్డ్ లైన్స్ని ఇట్లా ఉంటాయి ఫీల్డ్ లైన్స్. అవి
దీన్ని గనక అబ్జర్వ్ చేస్తే నువ్వు ఈ డైరెక్షన్‌లో ఉంటాయి ఫీల్డ్ లైన్స్. అంటే ఈ వేళ్ళు ఎటు వంగినాయో అటు ఉంటాయి. అంటే ఇట్లా పెడుతున్నా చూడు నేను అట్లా. మిగిలిన ఫింగర్స్ అన్నీ ఎటువైపు వంగి ఉన్నాయో ఆ డైరెక్షన్‌లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయన్నమాట. అవి ఈస్ట్ సైడ్ నుంచి చూస్తే ఇదిగో ఇట్లా ఈస్ట్ సైడ్ నుంచి చూడటం అంటే. అప్పుడు అవి ఎటుంటాయి? ఆ ఫీల్డ్ లైన్స్ అన్నీ క్లాక్ వైస్‌లో ఉంటాయి. అదే వెస్ట్ సైడ్ నుంచి చూస్తే వెస్ట్ సైడ్ నుంచి అంటే ఇటు. ఇటు నుంచి చూస్తే అవి యాంటీ క్లాక్ వైస్‌లో ఉన్నట్టుగా కనిపిస్తాయన్నమాట. అర్థమవుతుందా? అది నువ్వు గమనించాలి. సో, ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ ది ఈస్ట్ సైడ్ they appear as if they are in clockwise direction, and if you look from the west side they appear as if they are in anti-clockwise direction. ఇది నువ్వు జాగ్రత్తగా గమనిస్తే నీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడేవో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. డ్రా ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ చుట్టూరు ఫీల్డ్ లైన్స్ గీయమని నిన్ను అడుగుతున్నాడు. వాటి ప్రాపర్టీస్ కూడా ఒకసారి చెప్పమని అడిగాడు రెండో క్వశ్చన్లో. వై డోంట్ టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఎందుకు ఇంటర్సెక్ట్ కావో కూడా చెప్పమంటున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఒకసారి జస్ట్ గుర్తు చేసుకుందాం అంతే. ఇవే కదా ఫీల్డ్ లైన్స్. ఈ ఫీల్డ్ లైన్స్ అని ఇలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్తాయి. అన్నీ కూడా క్లోజ్డ్ కర్వ్స్. బయటేమో నార్త్ పోల్ టు సౌత్ పోల్, మ్యాగ్నెట్ లోపలేమో సౌత్ పోల్ టు నార్త్ పోల్. ఓకే, ఇవి ఎంత క్రౌడెడ్గా ఉంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంత ఎక్కువ ఉన్నట్టు. అట్లా కాకుండా అపార్ట్గా ఉంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గినట్టు. దూరం పోయే కొద్దీ అపార్ట్ అవుతాయిగా. అపార్ట్ అవుతున్నాయి అంటే దూరం పోయే కొద్దీ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గిపోయినట్టు. నెక్స్ట్ ఇంకా ఏంటి? అవి నార్త్ పోల్ నుంచి బయటకు వస్తాయి, సౌత్ పోల్ లోపలికి వెళ్తాయి. ఇంకా ఏంటి? ఎక్కడైనా ఫీల్డ్ లైన్కి నువ్వు ఏ పాయింట్ దగ్గరైనా ట్యాంజెంట్ గీస్తే ఆ పాయింట్ దగ్గర ఫీల్డ్ డైరెక్షన్ తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కు నిన్నెవడో అడిగాడు, అబ్బాయి ఇక్కడ కావాలి నాకు ఫీల్డ్ డైరెక్షన్ అంటే అక్కడ ఒక ట్యాంజెంట్ గీ. ఆ ట్యాంజెంట్ ఎటు ఉంటుందో ఫీల్డ్ కూడా అటే ఉంటుంది ఆ పాయింట్ దగ్గర. సో ఎక్కడ నీకు ఫీల్డ్ డైరెక్షన్ కావాలంటే ఆ పాయింట్ దగ్గర నువ్వు ఫీల్డ్ లైన్కి ట్యాంజెంట్ గీయాలి. ఆ ట్యాంజెంట్ ఎటు ఉంటుందో అటే ఉంటుంది అన్నమాట ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంత క్రౌడెడ్గా ఉన్నా ఒకదానికోటి ఇంటర్సెక్ట్ కావు. ఇంటర్సెక్ట్ అయితే ఫీల్డ్కు రెండు డైరెక్షన్స్ ఉండాలి. అది ఇంపాసిబుల్. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు వాటిని క్వశ్చన్స్గా అడిగాడు అంతే. ఓకేనా? టెక్స్ట్ బుక్లో మనం ఈ కాన్సెప్ట్ అంతా చెప్పుకున్నట్టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కూడా చెప్పుకున్నాం మనం. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా చూసాం మనం. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన టాపిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ సర్కులర్ లూప్. సర్కులర్ లూప్ పరిస్థితి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి. ఓకేనా? రైట్.